సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రఫ్ ప్రొఫెషనల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవరీవన్ డూయింగ్ గుడ్. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పటి నుంచి అయితే మీ అందరికీ 2 minutes వీడియో అయితే వస్తుంది. సో నన్ను చాలామంది డ్యామ్స్లో అడుగుతున్నారు అకామిడేషన్ కోసం, పార్ట్ టైం జాబ్, ఇంకా ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నాము. సో దానికి ఫీజు అదంతా ఎంత అవుతుంది, ఈజ్ దట్ వర్త్ కమింగ్ టు ది యూకే అని చెప్పిన లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈరోజు అయితే నాకు కోర్స్ గురించి డీటెయిల్స్ మీకు డెప్త్లో ఇద్దామని అయితే వచ్చేసిన మీ ముందుకి. సో నాకు పర్సనల్గా ఒకరైతే టెక్స్ట్ చేసి అడిగారనమాట ఫార్మటికల్ కోడ్స్ గురించి. వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నా. సో ఎవరైతే ఎంఎస్సి ఫార్మటికల్ చేద్దామని అనుకుంటున్నారో, అది కూడా ఎడంబ్రో యూనివర్సిటీలో. సో దానికి వచ్చేసి ఇక్కడైతే 2 trimesters అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ స్కిల్స్ ల్యాబ్స్ రైటింగ్, ల్యాబ్ రైటింగ్ అండ్ బేసిక్ కెమిస్ట్రీ ల్యాబ్స్ అయితే ఉంటాయి అనమాట. సో సెకండ్ ఇయర్ వచ్చేసి మైక్రోబయాలజీ స్కిల్స్ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు క్రొమాటోగ్రఫీ రిపోర్ట్ రైటింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క కోర్స్లో ఫస్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. సో దే గోనా గివ్ యూ ది టాపిక్ అండ్ మీరు దాని బేస్ మీద మీరు ఆ ప్రెజెంటేషన్ అయితే ఇవ్వాలన్నమాట. దాన్ని కూడా వాళ్ళు మార్క్స్ అయితే అలౌ చేస్తారు. అండ్ వచ్చి ఎట్లా అంటే ఒక ఇయర్కి 3 modules ఉంటాయి అన్నమాట. సో ఆ 3 modulesని 2 parts కింద డివైడ్ చేస్తారు. ఆ 2 partsలో మీకు 50% అయితే మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ల్యాబ్ రిపోర్ట్స్ అని, టెస్ట్లు అని, ప్రెజెంటేషన్స్ అని అన్నీ ఉంటాయి. వాళ్ళు పర్టికులర్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్స్లో కూడా మీరు పాస్ అవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇయర్లో ఇన్ కేస్ మీరు బై ఛాన్స్ ఫెయిల్ అయినా కూడా దే గోనా గివ్ యూ ద సెకండ్ ఛాన్స్. బట్ అది మీరు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే మ్యాక్సిమం మీకు ఛాన్స్ రావడానికి అయితే చాలా కష్టం అవుతుంది. లైక్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్ గెటింగ్ ఫెయిల్డ్ అండ్ ఎఫ్ఎల్ఆర్ వేసుకోవడం నేను చాలామందిని అయితే నేను చూసిన. సో ఎగ్జామ్స్ అయితే సెకండ్ ఇయర్ ఇక్కడ డ్రగ్ డిజైన్ అని చెప్పేసి ఉంటుంది. సో అది చాలా టఫ్ ఉంటుందని నేను విన్నా. అండ్ చాలా టఫ్. అండ్ ఆ డ్రగ్స్ అనేది మనం మెమరైజ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా టైం పట్టేస్తుంది. కొన్నిసార్లు వీ కాంట్ ఈవెన్ మెమరైజ్ ద టాపిక్స్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఏమైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ అండ్ కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు డూ ఎ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్. బాయ్.